రోజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. గోడ కూలి సుమారుగా 7 దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్ గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆశువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్య భర్త, భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తా ఉంటే ఆ కడుపు కోతలు ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరిని కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈ రోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాం, ఎవరూ తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చే వాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు గానీ ఎల్లుండి గానీ డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఇమీడియట్ గా అక్కడ 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. 3-man కమిటీ కూడా ఏంటంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదివ్వాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డ్ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి. హోమ్ మినిస్టర్ అయితే చాలా భర్జరీ ఏర్పాటు చేసినాము, చాలా బాగుంది, అన్ని రకాల అనుకూలం చేసినామని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఒక సెంటిమెంట్ ప్రకారం ఎప్పుడు కూడా వర్షం ఆ రోజు పడుతుంది అని తెలిసి కూడా ఆ ఒక గోడని నిర్మాణం చేయడానికి జస్ట్ ఒక వారం వెనుకనే ఆ 70 అడుగుల ఒక గోడ నిర్మాణం చేసి 10 అడుగుల ఎత్తున గోడ నిర్మాణం చేసేది మనం చూసినాము. అయితే కూడా వర్షం పడుతుంది అని తెలిసినా కూడా కరెక్ట్గా క్యూరింగ్ లేదు, ఏమీ లేదు, నాసిరకమైన పని చేసి 7 మంది బలి తీసుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నారు. కనీసము చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ చూడడానికి కూడా రాలేదు. మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఎవరు కట్టినారో ఏమో చూడాలి అని హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టింది. తర్వాత వాళ్ళకి తెలిసింది అది టీడీపీ వాళ్ళే చేసినది ఆ పని అని కూడా తెలిసి ఇప్పుడు ఆమె మాట మార్చి మాట్లాడుతూ ఉంది, బ్రిక్లో కట్టినారో ఏంలో కట్టినారో ఒకసారి చూడాలని. ఇదే వైకుంఠ ఏకాదశి రోజు చూసినా కూడా ఆ రోజు కూడా పోలీస్ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బందోబస్తులో ఉండగా 6 మంది ప్రాణాలని బలి తీసుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలో కూర్మ ఆలయంలో చూస్తే కూర్మల్ని అంటే ఆ తాబేల్ని సంరక్షించే ఒక బాధ్యత దేవాలయ కమిటీ పైన ఉంటుంది. అక్కడ కూడా చాలా తాబేలు చనిపోయినాయి. మొన్న తిరుపతిలో చూస్తే ఆవులు చనిపోయినాయి. అంటే ఇవన్నీ కూడా చూస్తుండగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, ప్రభుత్వం అయితేమి, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో హైందవ ధర్మానికి పని చేస్తున్నారని మనం అందరూ కూడా ఒకసారి ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే ఇంత సంఘటన అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే 7 మంది చనిపోయినారో వాళ్ళకు 25 లక్షలు ఒక జాబ్ అని ప్రకటించినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పాలిమర్స్లో
ఇలాంటిది ఒక సంఘటన జరిగితే వెంటనే వాళ్ళకు ₹1 ఇచ్చిన సంఘటన మనం చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మానవత్వం అనేది ఎప్పుడూ ఆయనలో కనపడుతుంది. కాబట్టి నిజంగానే ఆయన మనసున్న మహారాజు కాబట్టి ₹1 ఇచ్చి ఆదుకున్నారు. ఈరోజు ఇంత సంఘటన జరిగింది. అక్కడ అసలు మినిస్టర్ అనేవాళ్ళే రాలేదు ఇంతవరకు. ఏ ఒక్క మినిస్టర్ వచ్చి అక్కడ చూడలేదు. ఎవరు కూడా దాన్ని ఈఓ కూడా టెంపుల్ ట్రస్టీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తున్నాయి. ప్రజల్లో అయితే ఏ ఒక్క పెద్దగా జరిగినా కూడా వైకుంఠ ఏకాదశిలో కూడా ఫెయిల్యూర్ చేశారు. నిన్న సింహాచలంలో కూడా ఫెయిల్యూర్ చేసినారు. అంటే ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాననే ఒక వ్యక్తి ఈరోజు సింహాచలంలో ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా కనీసం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబకు నేను అండదండగా ఉండాను, నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే వాళ్ళందరికీ కూడా ₹1 నేను ఇస్తాను అని కూడా ప్రకటించిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇంత కూడా జరిగినా కూడా ఇంతవరకు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, నేను హైందవ ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు కనపడలేదు. ఒక స్టేట్మెంట్ కూడా లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో సనాతన ధర్మ గురించి మాట్లాడే హక్కైన హైందవులకు మంచిది చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరంలో కూడా ఏ ఒక్క ఫెస్టివల్ వచ్చినా కూడా దానికి ఏర్పాటులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆనాటి ప్రభుత్వం కూడా మనమందరూ కూడా కూర్చొని నీట్గా దాన్ని ప్రిపేర్గా ప్లాన్ చేయడం జరిగింది. దానికోసమే గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక సంఘటన ఎక్కడ కూడా ఉద్భవం కాలేదు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు, కాలేజీ పోయే మహిళలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, మళ్ళీ దేవాలయం పోయే వాళ్ళు కూడా ప్రజలకి రక్షణ లేదంటే ఇది ఏమాత్రం న్యాయం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరికీ కూడా ₹1 ఇవ్వాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఎవరైతే చనిపోయినారో నిజంగా భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.